చుట్టూ పచ్చని పొలాలు, చెట్లు, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇంటింటికి పచ్చని పందిర్లతో కలకల్లాడుతూ కనిపించేది ఆ గ్రామం. ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. వ్యవసాయం, పాల ఉత్పత్తులపై ఎప్పుడూ సంతోషంగా జీవిస్తూ ఒకరి కష్టాలు అందరి కష్టంలా భావించేవారు. చెట్టుకొకరు పొట్టుకొకరుగా మిగిలిపోయారు. ఇంతకీ ఆ ఊరికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? పచ్చగా ఉండే ఊరు ముల్లా పొదలుగా మారటానికి కారణమేమిటి? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ హన్మకొండ జాతీయ రహదారికి అతి సమీపంలోని ఆలేరు మున్సిపాలిటీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామసముద్రం ఆమ్లెట్ గ్రామం ఒకప్పుడు పచ్చని పొలాలతో కలకల్లాడుతూ ఉండేది. ఇక్కడ దాదాపుగా 32 కుటుంబాలకు పైగానే జీవిస్తూ ఉంటారు. చాలా వరకు వ్యవసాయం, పాల ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ ఊరు చూడ్డానికి చిన్నదే అయినా అక్కడి వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లతో ఉండే వాతావరణం అందరినీ ఆకట్టుకునేది. ఆ ఊరికి చుట్టం చూపుగా వచ్చారంటే చాలు 2 లేదా 3 రోజుల పాటు అక్కడే ఉండిపోవలసి వస్తుంది. అలా ఉంటుంది ఆ ఊరి స్పెషాలిటీ వాతావరణం. వందేళ్ల చరిత్ర కలిగిన ఆ గ్రామంలో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలతో పాటు కమ్యూనిటీ హాల్, మంచినీటి ట్యాంకు నిర్మించారు. కానీ అవి పూర్తిగా నిరుపయోగంగా ఉండిపోయాయి. కనీస వసతి సౌకర్యాలు లేక డ్రైనేజీ, సీసీ రోడ్లు, కనీసం ఆ గ్రామంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ హన్మకొండ హైవేకి దగ్గరలో ఉన్న అభివృద్ధిలో మాత్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లడం ఆ గ్రామస్తులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఊరు చాలా మంచిగా ఉండే, పెద్దగా ఉండే. 30 కుటుంబాలు 35 కుటుంబాలు ఉండే. చిన్నప్పుడు ఇక్కడ నుండే స్కూల్ పోయేది వచ్చేది. ఇప్పుడు రహదారి బైపాస్ ఎప్పుడైతే పడ్డదో అప్పటి నుండి చాలా భయంతో ఇక్కడ నుండి కాల్ చేసారు. కొంతమంది సిటీకి వెళ్ళిపోయారు, కొంతమంది ఆలేరు ఉంటున్నారు. రానికి పోనీకి ఇబ్బంది అవుతుంది. పెద్ద ఏది ఎమ్మెల్యేలను కూడా కలిస్తే కూడా ఏం చేయలేదు. కలకల ఆడాలి, అండర్ పాస్ అన్నా ఏదన్నా మాకు ఒకటి బైపాస్ మీద ఇస్తే మాకు చేస్తే మాకు డెవలప్మెంట్ అవుతుంది. మాకు మా ఊరు 70 మంది ఉండింటిమి. 70 మందిలో పాతిండ్లు జర కూలిపోయినాయి. మా భూములు 100 ఎకరాల భూములు మా మంది అంతా ఇక్కడనే. మాకు వసతు దారి పెద్ద రోడ్డు వాడి, హైదరాబాద్ రోడ్డు వాడి ఆ పోవత్తలేదు, రావత్తలేదు. ఆలేరుకి ఇడికి మాకు ఇబ్బంది అవుతుంది అయ్యా. మాకు కిందికెళ్ళి రోడ్డు చేయాలి. అది ఒకటి చేస్తే మా రైతులకు జర మంచిగా ఉంటది. గదొక్కటి మీరు సాయం చేయండి. ఇక్కడ బడి కూడా స్కూలు ఉండే పిల్లలు ఇప్పుడు లేరు. పిల్లలు ఆలేరునే చదువుకుంటున్నారు. హైదరాబాద్ హన్మకొండ జాతీయ రహదారి దగ్గరలో ఉండటమే రామసముద్ర గ్రామస్తులకు శాపంగా మారింది. నిత్యం రాకపోకలు సాగించాలంటే కత్తి మీద సాములా మారింది. హైవేకి పక్కన ఉండడంతో నిత్యం ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. స్కూలుకి వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, గీత కార్మికులు, మహిళలకు రోడ్డు దాటడం పెను సవాలుగా మారింది. టైం బాగాలేనప్పుడు రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆలేరు నివాసం రామసముద్రం విలేజ్ భూమి ఇక్కడ ఉంది. రామసముద్రం కూడా ఉన్నది. ఇక్కడ మేము ఇదివరకు కొట్లాడినాము, ఎన్నోసార్లు ధర్నాలు చేసినాము. ఎంపీ దానికి పోయినాము, కొమరెడ్డి వెంకటరానికి యూటర్న్ అన్న చేయాలని ఎలాంటి పెద్దవాళ్ళకు కూడా చెప్పిర్రు. ఇది యూటర్న్ చేసేదాకనన్నా, అండర్ పాస్ అయ్యేదాకనన్నా ఇది ముయ్యొద్దని. వీడికి 5-6 సార్లు దిమ్మలు తెచ్చి పెడితే కూడా మేము ఇక్కడ ఉండే రైతులం, ఊరు వాళ్ళు, రామసముద్రం వాళ్ళు వీళ్ళందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఎమ్మెల్యేకి చెప్పినాం, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ చెప్పినాం. ఇవన్నీ మేము చాలా ఒక 2-3 ఏళ్ల నుంచి వెళ్ళి బాగా ధరలేక చేస్తున్నాం. మాకు ఎటువంటి ఏ నాయకులు గాని ఎవరు గాని మాకు యూటర్న్ అన్న కావాలి, లేకపోతే అండర్ పాస్ అన్న కావాలి. ఇక్కడ ఉండేది పొద్దున్న లేస్తే కనీసం ఒక 500-1000 మంది తిరుగుతాం. ఇక్కడ ఉండేది రామసముద్రం గౌడ్స్ ఉండ్రు, ఇటువంటి వాళ్ళ ఉన్నాం కాబట్టి మేము బతుకు జీవనమే ఇది. ఒక 9 ఏళ్ల నుంచి ఇక్కడ నడుస్తున్నాం. ఇక్కడ వ్యవసాయ భూములు, మా ఇండ్లు అన్ని ఒక 40 కుటుంబాలు ఉండేది. ఆ కుటుంబాలు కరువు వల్ల కొందరు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి బైపాస్ వచ్చినాక యాక్సిడెంట్లు అయితే అని అండర్ పాస్ లేక మాకు దారికి ఇబ్బంది ఉందని చాలా మంది అట్లా వలస వెళ్ళిపోయారు. అందరూ ఆలేరులో కొంతమంది, హైదరాబాద్ కొంతమంది వెళ్ళిపోయి అక్కడనే జీవనం సాగిస్తారు. బయల దగ్గర రానికి కూడా మాకు ఇప్పటికి చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడికి మాకు అండర్ పాస్ అన్నా లేకపోతే సర్వీస్ రోడ్ అన్న ఏదో ఒకటి చేస్తేనే మా గ్రామం జర మళ్ళా ఎవరైనా వచ్చి ఉండడానికి వీలుంటది. అది లేకనే మాకు ఇప్పుడు కుటుంబాలన్నీ వెళ్ళిపోయినాయి. ఈడ ఒక 3-4 కుటుంబాలే ఉన్నాం. అవి కూడా భయంతోనే బతకడం అవుతుంది. ఇక్కడ
మాకు ఎక్కడ ఎలాంటి వసతులు లేవు, ఈ రోడ్డు కరెక్ట్ లేదు, స్కూల్ ఉంది, పిల్లలు అందరు వలస పోయినాక స్కూల్ మూసేసిరు, వాటర్ ట్యాంక్ అంటే అవి వస్తలేవు వాటర్ కూడా. అయితే మాకు ఫెసిలిటీలు ఏం లేవు, ఈడ లేక కూడా చాలా మంది వెళ్ళిపోయారు. అదే ఆ గ్రామం పాలిట శాపంలా మారింది. సరి అయిన డ్రైనేజీ, రోడ్డు సదుపాయాలు లేకపోవడం, నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడి జీవితాలు నలిగిపోవడంతో అక్కడ నివసించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇదే విషయంపై వారి సమస్యలు గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోకపోవడంతో చేసేదేమీ లేక వలసలు పోవడంతో ఇప్పుడు ఆ గ్రామం నిర్మానుష్యంగా మారింది. ఇప్పటికైనా ఆ గ్రామ సమస్యలు ప్రభుత్వం పట్టించుకొని రోడ్డు సౌకర్యం కల్పిస్తే మళ్లీ ఆ ఊరికి తిరిగి పూర్వ వైభవం వస్తుందని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.